నమస్తే అండి. ఉప్మా అంటే బోరింగ్ అనుకుంటున్నారా? ఈ టొమాటో బాత్ చేసి చూడండి, ఆ థాట్ మొత్తం మారిపోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ మాత్రం స్పైసీగా చాలా బాగుంటుంది. ఈజీగా చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్ డిష్ ఇది. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె కాగాక 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసి కలపండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేద్దాం. చీల్చిన 5-6 పచ్చిమిర్చి, 50 గ్రాముల జీడిపప్పు వేసి బాగా వేపాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపండి. ఒక 50 గ్రాములు ఫ్రెష్ బఠానీలు వేసి కలిపి ముందుగా ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని ప్యూరీ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసి కలుపుదాం. ఇప్పుడు చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలిపి 3 కప్పులు వేడి నీళ్ళు వేయాలి. నేను 1 కప్పు రవ్వతో ఉప్మా చేస్తున్నాను. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు సరిగ్గా సరిపోతాయి. రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టండి. ఎసరు మరుగుతుంది. ఇప్పుడు ఒక చేత్తో నెమ్మదిగా రవ్వ వేస్తూ మరో చేత్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను రోస్టెడ్ రవ్వ వాడుతున్నాను. మీరు ఆర్డినరీ రవ్వతో చేస్తే ముందుగా రవ్వని కాస్త రోస్ట్ చేసుకోండి. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి. బాగా కలిపి మూత పెట్టండి. ఒక 2-3 నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోతుంది. చూసారా, ఉప్మా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు దానిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాస్త కొత్తిమీర జల్లి గ్యాస్ ఆఫ్ చేసేయటమే. వేడి టొమాటో బాత్ రెడీ. బ్రేక్ఫాస్ట్కి ఈ టొమాటో బాత్ చేశారంటే ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ వరకు అందరికీ నచ్చుతుంది. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. ట్రై చేస్తారు కదూ.